కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల రిజర్వేషన్స్ అంశం కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి తానేమీ చేయలేను అని 2 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో కాపు సామాజిక వర్గం షాక్ అయింది. ఈ విషయంలో మొదటి నుంచి జగన్ సానుకూలమైన దృక్పథం కనబరుస్తూ ఉండడంతో పాదయాత్రలో భాగంగా జగ్గంపేట వస్తున్న జగన్ ఈ అంశానికి అనుకూలంగా కీలక ప్రకటన చేస్తారని కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం, వాసిరెడ్డి యేసుదాస్ వంటి నాయకులు ఎదురుచూశారు. కాపు రిజర్వేషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించి పార్లమెంట్ ఆమోదానికి పంపింది. ఈ బిల్ ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. అసెంబ్లీలో కూడా వైసీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చింది. అంతేకాదు, తునిలో జరిగిన కాపుల సమావేశం, తదనంతరం దురదృష్టకర రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి ఘటనల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ తాను కాపుల రిజర్వేషన్ అంశానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ అంశంపై పాజిటివ్ స్టాండ్ తీసుకున్న జగన్ ఇంత సడన్ గా యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ అంశం కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి తన వల్ల కాదు అన్న జగన్, మరి కేంద్రం పరిధిలోనే ఉన్న ప్రత్యేక హోదా, దుగ్గరాజపట్నం పోర్ట్, విశాఖ రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి అనేక విభజన హామీలపై తాను పోరాడతాను అని ఎలా చెబుతున్నారు అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలతో రాజీనామా చేయించినప్పుడు అది కేంద్ర పరిధిలో ఉందనే విషయం ప్రతిపక్ష నాయకుడికి గుర్తులేదా అని సంఘ నాయకులు నిలదీశారు. రిజర్వేషన్ ఉద్యమానికి పుట్టినిల్లైన తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రతిపక్ష నేత ఇలాంటి ప్రకటన చేయటం దురదృష్టకరమని, ఈ విషయం కేంద్ర పరిధిలోనిది అని చెబుతున్న జగన్ రాజకీయ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాపు నేతలన్నారు. తాను కాబోయే ముఖ్యమంత్రిని అని పదే పదే చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి అమితమైన పదవికాంక్ష ఉండొచ్చు కానీ ఆర్థికంగా వెనుకబడిన తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అవసరం లేదా అంటూ మా జాతి ఏం తప్పు చేసింది, మా జాతిపై ఇంత చిన్నచూపు ఎందుకు అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం రిజర్వేషన్స్ వ్యవస్థనే వ్యతిరేకిస్తున్నారో లేక కేవలం కాపు రిజర్వేషన్స్ అంశాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారో స్పష్టం చేయాలి అని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు చంద్రబాబు శ్రద్ధ పెట్టకపోవటం వల్లే కేంద్రంలో రిజర్వేషన్ల అంశం ఆలస్యం అవుతోందని విమర్శించిన ముద్రగడ నేటి మీటింగ్లో పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాపులకి రిజర్వేషన్లు కల్పించాలన్న చంద్రబాబు ప్రయత్నానికి జగన్ మోకాలడ్డుతున్నారు అని విలేకరులను ఆశ్చర్యపరిచారు. తాము అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్కు నిధులు పెంచుతామని జగన్ చేసిన ప్రకటనను జోక్గా కొట్టిపారేశారు కాపు నేతలు. కేవలం పదవి కోసం ఇస్తున్న అనేక శూన్య హామీలలో ఇది ఒకటని, జగన్ హామీలకు రాష్ట్ర బడ్జెట్ కాదు కదా, దేశ బడ్జెట్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు ముద్రగడ. అయితే వ్యక్తిగత సామాజిక వర్గ అంశాల నేపథ్యంలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న సంఘటనల వెనుక రాజకీయ కుట్ర ఉండే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో ఇదేదో తమకి కలిసొచ్చే అంశంగా కాకుండా చాలా జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అంశంగా భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.